1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. చాలామంది కామెంట్స్లో, తర్వాత మెసేజెస్లో నన్ను కూడా పర్సనల్గా అడుగుతుంటారు. వాళ్ళు తిట్టారండి, ఏం చేయాలో అర్థం కాలేదు, అందరూ నన్ను ఏదో ఒకటి అంటున్నారు, ఏం చేయాలి, మా అత్తగారు తిడతారు, లేదా మా వారు సరిగ్గా బిహేవ్ చేయరు, లేదా మా ఆవిడే నన్ను తిడుతుందండి. ఇట్లా ఎవరైనా తిడుతూ ఉంటే మనకు చాలా విసుగ్గా ఉంటుంది. 2-3 సార్లు నెగిటివ్గా మాట్లాడాక ఇంకా పని చేయబుద్ధి కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. ఈ మనలోకి చేరిన నెగిటివిటీ సౌండ్ని ఎలాగైనా తీర్చేసుకోవాలనుకుంటాం. ఈ తీర్చేసుకోవటం ఎలా ఉంటుంది? మనకు ఒకవేళ ఇప్పుడు ఆఫీసులు లేవనుకోండి, పెద్దగా అయినాను ఆఫీసులో ఏదో వచ్చింది, ఏమిటో అలా చేసావు అన్నారనుకోండి, ఇలా అనకపోవచ్చు, ఇంకేదో భాషలో అంటారు. అది వెంటనే ఆ రకంగా సరిగ్గా చేయనివి ఏవి దొరుకుతాయా అని బ్రెయిన్ చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే భార్య ఏమండి టీ కప్పు ఏదో వదిలేస్తుంది, ఈయన తన్నేశారనుకోండి టీ కప్పుని, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పొద్దు నుంచి ఇంట్లోనే ఉంటావు, ఏమి చేయవు, ఇల్లంతా ఇలా పెడతావు, మెస్ అని. నిజానికి కప్పు పగిలిపోయింది, ఆయన తీడు, ఆ కింద పడిపోయిన టీ కాఫీలు ఆయన తోడవడు. అయినా సరే తిట్లు మాత్రం భార్యకి పడతాయి. ఈ ఆవిడకి దుమ్దుమ్లాడిపోతుంది, విసిగిపోతుంది. ఈ తిట్లన్నీ వినేసింది కదా, ఎవరు దొరుకుతారా అని ఆవిడ బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఈసారి పిల్లాడో పిల్లో, లేకపోతే అత్తగారో, అత్తగారు అనకూడదులేంటి, పని మనిషో, లేకపోతే టీవీలో ఎవరన్నానో, పక్కింటావిడో, ఫ్రెండో, ఫోన్ చేసిన కజిన్సో, ఎవరో ఒకళ్ళు దొరికేస్తారండి. వెంటనే ఈ తిట్లు వాళ్ళ మీదకి రూపం మార్చుకుని వెళ్ళిపోతాయి. మొదట మనకు వచ్చిన విసుగు ఒక రూపం మారి ఇంటికి చేరింది, ఇంట్లో వచ్చిన విసుగు రూపం మారి ఇంకో రకంగా చేరింది, అక్కడి నుంచి ఈ రూపం మారి ఆ స్త్రీలకి కనుక కోపం వస్తే అది బహురూపాలుగా మారి చాలామంది మీదకి వెళ్తుంది. మీరు అలా ఎలా చెప్తారండి, ఆడవాళ్ళని తక్కువ చేసి చెప్తున్నారు మీరు అని ఈ మధ్య మొన్న ఒకరు చెప్పారు కూడా నాకు. ఆడవాళ్ళని తక్కువ చేయట్లేదమ్మా, జనరల్గా జరిగేది చెప్తున్నాను. ఆడవాళ్ళకి తిట్టేందుకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి, అందరినీ తిట్టేస్తాం. ఈ తిట్లు వీటి నుంచి తప్పించుకోవటం ఎట్లా? ముందు మనం తిట్లు తినకూడదు, మనం ఎవరిని తిట్టకూడదు, ప్రశాంతంగా ఉండాలి జీవితం. ఎలా ప్రశాంతంగా ఉండాలంటే, ఒక బుద్ధుడి కథ, చిన్న కథ విందామండి, చాలా బాగుంటుంది. ఒకసారట ఒక బౌద్ధ భిక్షువు ఒక ఆయన భిక్షకి వెళ్ళారు. వాళ్ళు వంట చేసుకుని తినటాలు అవి చేసేవాళ్ళు కాదు. బౌద్ధ భిక్షువులు అంటే రోజువారీ ఇంటి ముందు 4 ఏళ్ల వైపుకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగి వాళ్ళు ఏదైనా పెడితే తెచ్చుకుని అదే తినేవారు. భిక్షుకులు అంటే సన్యాసులు కదా, దాచుకోవటాలు అవి ఏం ఉండవు వాళ్ళకి. సరే, ఒక భిక్షువు ఒక ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఇంటి ముందుకు వెళ్ళాడు. ఆ ఇంట్లో ఆవిడ మనకు మళ్ళీనే భర్త దగ్గరో, అత్తగారి దగ్గరో, ఎవరి దగ్గరో 4-5 తిట్లు తిని మహామంటగా ఉంది ఆవిడికి. ఎవరు దొరుకుతారా అని చూస్తోంది ఆవిడ. ఈ వచ్చిన బౌద్ధ భిక్షువు పార్వతీ భిక్షాందేహానంగానే, ఏమై పొద్దున్నే వచ్చావు, పని పట్టలేదు, నాకేం పని లేదనుకున్నావా, తేరగా ఇక్కడ కూర్చున్నావనుకున్నావా అంది. అన్నాక వెళ్ళిపోతాడు అనుకుంది. ఈయన మళ్ళీ అమ్మా అని భవతి భిక్షాందేహ అన్నాడు. అనేసరికల్లా, ఇంత మనిషి ఉన్నావు, శుభ్రంగా పని చేసుకుని బతకూడదుటయ్యా, మా ఇళ్ల మీద పడి తింటారు, నీకు పెట్టలేక చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళకే వండలేక చేస్తుంటే నీకోసం ఎవడు వండి పెడతాడు, అయినా పొమ్మంటుంటే నీకు కాదు, బుద్ధి లేదు నీకు అంది. బౌద్ధ భిక్షు ఊరుకున్నాడు. 3వ సారి కూడా భవతి భిక్షాందేహి అన్నాడు. అనేసరికల్లా ఆవిడకి ఇంకా ఆగలేదన్నమాట. చేతిలో ఏదో చాటో ఏదో ఉంది, పనిచేస్తుంది, ఆ చాటని విసిరి నేలకేసి కొట్టేసి మీలాంటి వాళ్ళ వల్లే కదా మా కొంపలు గుండాలు అయిపోతున్నాయి, మా కోసం సంపాదించుకునేది కాకుండా మీకు కూడా సంపాదించాలా, మీకోసం కూడా పని చేయాలా, ఇళ్లలో ఉన్న వాళ్ళకి పనులు చేయలేక చచ్చిపోతుంటే పొద్దునుంచి నడుము ఎత్తిన అంటే వంచిన నడుము ఎత్తకుండా పని చేస్తున్నా కూడా మా పనులు తెవలేదు, మధ్యలో మీరు ఒకళ్ళు తయారవుతారు, తిట్టినా పోరు. ఇంకా ఆవిడకి వచ్చిన ఇంకో 2-3 మంచి తిట్లు ఉన్నాయి. మన దగ్గర ఛానల్స్లో కూడా కొంతమంది అందరూ ఎవరైనా మంచి మాట చెప్పిన వాళ్ళని కూడా తిడుతుంటారు. అలాంటివి 2-3 తిట్లు కూడా యాడ్ చేసింది. ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. సరే, ఈవిడ కింద చాట పడేసింది కదా, ఆ చాటలో కాదు 1 చారెడు బియ్యం కూడా ఉన్నాయి. ఏముంది, కోపం వచ్చినప్పుడు విసిరేస్తే బాగు చేసుకోవద్దు. మళ్ళీ ఆ చాట తీసి పక్కన పెట్టింది. ఆ బియ్యం దగ్గరికి పోగు చేస్తుంటే ఆవిడకి ఏమనిపించింది, 3 మాటలు అడిగాడు, 3 సార్లు తిట్టాను, తిట్టిన ఆయన కోపం రాకుండా వెళ్ళిపోయాడేమిటి అని ఆలోచించేసరికల్లా, అంటే అప్పటికి శాంతపడిందనమాట. ఆ కోపం తిట్లు బయటకు వచ్చేసరికల్లా ఆవిడకి ఏమైంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆలోచిస్తారు. చూడండి, ప్రశాంతంగా ఉంటేనే మనం ఆలోచిస్తాం. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదు. ఆవిడ కనుక ప్రశాంతంగా ఉంటే చాట విసిరేది కాదు. ఆవిడకి తెలుసు తర్వాత పని మనమే చేసుకోవాలని. కోపం వచ్చినప్పుడు ఒళ్ళు తెలియదు. బియ్యం దగ్గరికి చేస్తూ ఆలోచిస్తోంది. మరి అప్పుడెప్పుడో ఊళ్ళో ఒక పూజారి గారు ఏం చెప్పారంటే, దేవుడు రకరకాల రూపాల్లో మన ఇంటికి వచ్చి మనం ఏం చేస్తున్నామో చూస్తాడు.
3 సార్లు తిట్టినా కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడంటే ఒకవేళ ఈ బౌద్ధ భిక్షువు కానీ దేవుడేమో నాకేమన్నా శాపాలు ఇస్తాడో ఏమిటో నా సంపద అంతా తీసేసుకుంటాడని ఏం చేసింది, ఆదరా బాదరా చాట అక్కడ బారేసింది, ఇంకా వదిలిపెట్టేసింది, బియ్యం ఎత్తే పని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈయన బాగా దూరంగా వెళ్ళిపోతున్నాడు బౌద్ధ భిక్షువు, ఆయన వెనకాల పరిగెత్తింది. బాబు అని పరిగెత్తి దగ్గరికి వెళ్ళింది. బాబు 3 మాటలు తిట్టాను కదా, ఏమీ అనకుండా వెళ్ళిపోయావేమిటయ్యా, నేను మొదటిసారి తిట్టినప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు వెళ్ళలా, రెండోసారి ఇంకా తిట్టాను అయినా వెళ్ళా, 3 సార్లు తిట్లు తిన్నాక వెళ్ళావు, ఎందుకట్లా వెళ్ళిపోయావు, నువ్వు నన్ను ఏదైనా అనుండొచ్చు కదా, లేదా మొదటిసారి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగింది. అమ్మా ఇప్పుడు నువ్వు కనుక బాబు ఒక ఆవును తీసుకో అని నాకు చెప్పావనుకో, నేను వద్దమ్మా అన్నాను అనుకో, తీసుకోలేదనుకో, ఆ ఆవు ఎవరికి చెందుతుంది అన్నాడు. ఈవిడ యమా స్పీడ్గా సమాధానం చెప్పింది, నాకే, ఆవు నాదే కదా, ఆవు ఆవిడదే, ఆవిడ ఇస్తానంది, ఆయన తీసుకోలేదు, తీసుకోనప్పుడు ఏమవుతుంది, ఆవు సొంతదారిదే అవుతుంది. ఇప్పుడు అంతేనమ్మా, నీ తిట్లను కూడా నేను తీసుకోలేదు, నేను తీసుకుంటే ఏం చేస్తాను, విని సమాధానం చెప్తా, నీకు సమాధానం చెప్తే నీ తిట్లు నావైపోతాయి, నీ ఆవు నాదైనట్టుగా. నువ్వు ఆవు ఇచ్చావు, నేను తీసుకున్నాను అనుకో, ఆవు నాదైపోతుంది, నేను తీసుకోకపోతే నీదవుతుంది. ఇప్పుడు నువ్వు 3 సార్లు తిట్టావు, నేను 3 మాటలు తీసుకోలేదు, 3 సార్లు భవతి భిక్షాందేహి అనేది నియమం, ఆ నియమం ప్రకారం నేను అడిగాను, నువ్వు పెడితే పెట్టు, తిడితే తిట్టు, నువ్వు పెట్టి నేను తీసుకున్నాను అనుకో, పెట్టిన ఫలితం నీది, వస్తువు తిన్న ఫలితం నాది, నువ్వు తిట్టావు, నేను తీసుకోలేదు, ఇప్పుడు ఈ ఫలితం ఎవరిది, అందుకని వెళ్ళిపోయానమ్మా అన్నాడు. ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆయన దేవుడయ్యి తనకి శాపం పెట్టినా బాగానే ఉండేది. నీ కళ్ళు పోవాలి, నీ చెవులు ఊడిపోవాలి, ముక్కు రాలిపోవాలి, ఇలాంటి శాపాలు కూడా మంచివే. ఇప్పుడు ఈ ఉన్న శాపం కంటే అంటే ఈవిడ బ్రహ్మచారిని ఆ వచ్చిన భిక్షువుని తిట్టిన అన్ని తిట్లు పూర్తిగా ఆమెకే చెందుతాయి. కాబట్టి ఎవరైనా మీ పట్ల నెగిటివ్గా ప్రవర్తిస్తే దాన్ని తీసుకోకండి, అంటే దానికి స్పందించకండి. నెగిటివిటీని తీసుకున్న కొందికి పెరుగుతుంది, అది రూపం మార్చుకుంటూ ముందుకెళ్తుంది. మీరు తీసుకోకపోతే ఎక్కడ మొదలైన నెగిటివిటీ అక్కడే ఆగిపోతుంది. అత్తగారు తిట్టారు, సమాధానం చెప్పకండి, తిట్లు అత్తగారి దగ్గరే ఉంటాయి. ఎన్ని తిట్టినా నోరు మెదపదంటుంది. 4 రోజులు పోయాక నోరు మెదపని దాన్ని ఏం తిడతావమ్మా అంటారు అందరూ ఆవిడ్ని. అయిపోయింది. భర్తలు కూడా అంతే, ప్రతి చోట ఇదే పంధ అండి. అన్ని చోట్ల ఉండలేకపోతాం, మనకంత సమయం మనం ఎలా ఉంటుంది, బౌద్ధ భిక్షువుకు ఉందని మనకు ఉంటుంది ఏమిటి, అంత ఉండదు, కానీ కొంత ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. ఇతరుల నెగిటివిటీని తీసుకోవద్దు. ఏదైనా మంచి కాఫీ టీ ఆఫర్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము కాఫీ ఇస్తారు, వద్దండి అంటామా? అలాగే వాళ్ళు మనల్ని విమర్శిస్తే మాట్లాడొద్దు, తీసుకోవద్దు. తీసుకోకపోతే అది మీది ఎప్పటికీ కాదు, ఆ నెగిటివిటీ మీ మీదకి రాదు. ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుందండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నేను 100 నెగిటివ్ వాక్యాలు వింటాను, బాగా కోపం వస్తే 2కే స్పందిస్తాను అని అనుకోండి. నేను నా సంగతి చెప్పటం లేదు, 100 వాక్యాలు తీసుకుంటా. శిశుపాలుడు మాటల్ని అంటే 100 వాక్యాలని తీసుకుని 100 తిట్లను తీసుకుని కృష్ణ పరమాత్మ మెడ నరికేశాడు, అయింది చక్రాయుధం ప్రయోగించాడు. మనం కూడా అంతే, 100 తీసుకుని ఒకదానికి రియాక్ట్ అవుదాం. అప్పుడు ఈ 100ని మనం సహించడం కనుక మన బుద్ధికి అలవాటైందా, నెగిటివిటీ తీసుకోకుండా ఉండడమే మనం చక్కగా నేర్చుకుంటాం. దానివల్ల ప్రపంచం అంతా పాజిటివ్గానే ఉంటుంది. మీరు తీసుకోరు మీ వారి దగ్గర నుంచి, పిల్లలకి ఇవ్వరు మీరు నెగిటివిటీ, మిగిలిన ప్రపంచానికి ఇవ్వరు. మీతో ఉన్న ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉండేందుకు అవకాశం వస్తుంది. ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.